మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాలు చూస్తే, సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించండి. ఇక్కడ ప్రధాన యాజకుల్ని మనం చూస్తూ ఉన్నాం. వీరేం మాట్లాడుతున్నారు అని అంటే, వీరికి అనుమానంగా ఉంది యేసయ్య మీద. ఏమని అనుమానంగా ఉందంటే, ఈయన బతుకున్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు, చాలామందిని బాగు చేశాడు, వీళ్ళందరినీ బాగు చేసిందే కాక పోతా పోతా ఒక మాట చెప్పి చచ్చిపోయాడు. ఏమనంటే, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. అంటే నిజంగా ఆయన లేస్తాడని చెప్పి చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అని ఏ విధంగా వారి మాటను త్రిప్పుతా మాట్లాడుతున్నారంటే, అయ్యా ఆ వంచకుడు 3వ దినాన లేస్తా అని చెప్పి వెళ్ళాడు. మా అనుమానం ఏంటంటే, ఆయన సమాధిలోనే ఉండంగా ఆయన ప్రేమించిన శిష్యులు వచ్చి ఆయన శరీరమును దొంగతనము చేసి ఎత్తుకొని పోయి, ఈయన పునరుద్ధారుడై లేచాడు, ఈయన పునరుద్ధారుడై అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. కాబట్టి కాపలా ఉండేదానికి పర్మిషన్ కోరుతా ఈ మాటలు చెప్తా ఉన్నారు ప్రధాన యాజకులు. వీరికి నమ్మకం ఉంది ఏమని, ఈయన లేచినా లేస్తాడు అని. కానీ ఆ మాటను డైరెక్ట్గా చెప్పకుండా దొంగతనం చేస్తారు, ఆయన శరీరాన్ని తీసుకెళ్తారు, తీసుకువెళ్ళిందే కాక ఈ విధంగా పునరుద్ధారుడే లేచాడని చెప్పి ప్రచారం చేసుకుంటే మేము చేసిన ప్రయాసంతా వ్యర్థమైపోద్ది, అప్పుడు మేము ప్రజలు చెడ్డోళం అయిపోతామన్నట్లుగా ఆ ప్రధాన యాజకులు మాట్లాడడం చూస్తాం. అయితే వీరి అనుమానమే నిజమైంది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11, 15 వచనాల లోపు మనం చూస్తే అక్కడ మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతని మీకేమీ తొందర కలగకుండా చదవండి. అప్పుడు వారు ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేశారు. ఈ మాటలు యూదులలో వ్యాపించి, చాలండి చాలు. ఇక్కడ ప్రాముఖ్యంగా మీతో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజున యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువును కొలుస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా స్వంత రక్షకునిగా అంగీకరించున్నారు. కానీ ఇజ్రాయేలీలో ఇంకా యేసయ్యను మెస్సీగా అంగీకరించలేదు. ఇజ్రాయేలీలో యేసయ్యను ఇంకా మెస్సీగా అంగీకరించలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా భయంకరమైన కుట్రను ఈ ప్రధాన యాజకులు చేశారు. చాలా ప్రత్యేకమైన విషయాన్ని ఈ దినాన్ని మీతో నేను పంచుకోబోతా ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించాలి మీరు దేవుని వాక్యాన్ని. ఎంత భయంకరమైన కుట్ర జరిగిందంటే, ఎవరైతే కాపలా కొరకు పర్మిషన్ అడిగి కాపలాను పెట్టారో, దేవదూత వచ్చి, మెరుపు వల్ల దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించినప్పుడు ఆ కాపలా వారు సచ్చిన వారి వల్ల పడిపోయి భయపడి బెదిరిపోయి ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు వారు నమ్మారు. ఏమని? యేసు పునరుద్ధానుడయ్యాడని. కానీ నమ్మిన వారు ఏం చేశారు అని అంటే, ఆ మాటను బయటకు తీసుకుని రానివ్వకుండా, ఆ మాట బయటకు వస్తే మేమెక్కడ చెడ్డవారం అవుతాము, మేమెక్కడ అందరిలో ఈ విధంగా దూషణకి శిక్షకు గురవుతామన్న ఉద్దేశంతో ఆ సైనికులు కాపలా వారు ఎవరైతే ఉన్నారో వారికి ద్రవ్యం ఇచ్చినట్లుగా, అంటే లంచము డబ్బునిచ్చినట్లుగా అక్కడ మనం చదువుతాం. డబ్బునిచ్చి ఏమని అబద్ధం చెప్తున్నారో తెలుసా? వాళ్ళు ఏమని అబద్ధం చెప్పిస్తున్నారు తెలుసా? చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు పెద్దోళ్ళు,
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంట. కానీ వీరు చెప్పే అబద్ధం అతికినట్లేదు. ఎట్లా ఉందంటే వారు ఏం చెప్పమంటున్నారంటే, అయ్యా మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు వచ్చి, అసలు కాపలా పెట్టేది దేనికి? నిద్రపోయేదానికా? దాని కారణాన్ని బట్టే వారికి మరణశిక్ష వేయాల. మామూలుగా అయితే వారు చెప్పే మాటలు చూడండి, మేము నిద్రపోతా ఉంటే వారు ఉండేదే కాపలా కొరకు. ఆ కాపలా కొరకు ఉన్నవారే నిద్రపోతున్నాము, నిద్రపోయినప్పుడు వారు శిష్యులు దొంగిలించుకుపోయారు అని చెప్పి చెప్పమంటా ఉన్నారు. అంటే వీరు నమ్మారు. ఎవరు నమ్మారు? ప్రధాన యాజకులు. కానీ అక్కడ ప్రత్యక్షంగా దేవదూత దిగి వచ్చినప్పుడు చూసిన కాపలావారు కానీ ఏం చేశారు? యేసు పునరుద్ధానాన్ని నమ్మినట్లుగా, యేసు పునరుద్ధానాన్ని విశ్వసించినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వీరు చేసిన పని ఏంటంటే అక్కడున్న ప్రజలందరికీ ఒక పుకారును సృష్టించేశారు. ఏమనంటే, యేసు పునరుద్ధానుడు కాలేదు, యేసు పునరుద్ధానుడు కాలేదు, ఆయన యేసు కాదు, మెస్సియే కాదు, మన కొరకు రాబోతున్న రక్షకుడు కాదు ఆయన శరీరమును శిష్యులు దొంగిలించుకొని వెళ్ళిపోయారు అన్న పుకారును ఆ ప్రధాన యాజకులు పుట్టించగా, నేటి వరకు లేఖనాల్లో రాయబడిన ప్రకారం నేటి వరకు అదే ప్రచారంలో ఉన్నది. ఏంది? యేసయ్య పునరుద్ధానుడు కాలేదు, ఆయన మెస్సియా కాదు, రక్షకుడు కాదు. కానీ ఆ ప్రధాన యాజకులకు తెలుసు యేసు పునరుద్ధానుడయ్యాడని. ఆ కాపలా వారికి తెలుసు యేసు పునరుద్ధానుడయ్యాడని. డబ్బులు తీసుకొని, ద్రవ్యం తీసుకొని అబద్ధం చెప్పినంత మాత్రాన ఆయన పునరుద్ధానుడు కాకుండా మానలేదు. ఆయన సజీవుడిగా తిరిగి లేవడం కాకుండా కాలేదు. ఆయన సజీవుడిగా యుగయుగములకు రాజుగా ఆ రోజున లేచినట్లుగా లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అందుకే ఈ పరిస్థితులన్నింటిని బట్టి తోమాతో ఒక మాట అంటున్నాడు యేసయ్య. ఏమని అంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనమందరము ధన్యులమే. హల్లెలూయా, మనమందరమే ధన్యులమే. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, పునరుద్ధానము నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా, పునరుద్ధానమును నమ్మిన వారు ధన్యులు. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తా ఉన్నానంటే, దేవుడంటే పగ కలిగిన వారు, కక్ష కలిగిన వారు, చాలా ద్వేషం కలిగిన వారు, ఆయన చంపాలనంత ద్వేషంతో ఉన్నవారు యేసు పునరుద్ధానుడయ్యాడు అంటే వారు నమ్మేశారు. కానీ ఉదయం దైవజనులు పాస్టర్ గారు చెప్పినట్లుగా శిష్యులు నమ్మలేకపోయారు. చాలా విచిత్రమైన సంఘటన మీకు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయితే వారు మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా చాలు. ఎందుకు ఈ మాటలను చదివించారంటే, ముందు మనం చూసాం, ఎవరిని చూసాం? ప్రధాన యాజకుల్ని, ఆ కాపలా కాసేవారిని చూసాం. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను శోధనల ద్వారా, పాపం ద్వారా పట్టబడినప్పుడు వారిని ఆ పాపం నుంచి విడుదల కలిగించడం కానీ, లేదా వారికి సహాయం చేయడం, ఇలాంటి విషయాల్లో ప్రేమించిన వారందరినీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రధాన యాజకులు యేసయ్యను కక్షతో ఉన్నారు, ఆయనంటే ఇష్టం లేదు, బాధపడి ఉన్నారు. అయినప్పటికీ ముక్కు మొఖం తెలియని కాపలా వారు వచ్చి వారికి చెప్పంగానే నమ్మేశారు. అయితే ఇక్కడ స్త్రీలు శిష్యులకి చెప్పారు. ఏమని అంటే, ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్పగానే వారికి ఆ మాటలు ఎట్లా అనిపించాయండి? వెర్రి మాటలుగా అనిపించాయి. ఇంకా ఆశ్చర్యమైన సంగతి చెప్తాను చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు. 36వ వచనం నుంచి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక వారితో అన్నాడు. అయితే వారు దిగులు పడి
భయాక్రాంతులై యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా నిలబడ్డాడు. ఎవరి దగ్గర? శిష్యుల దగ్గర. అయినా కూడా వారు నమ్మల. ఆఖరికి వారు నమ్మేదానికి ఒక చేప ముక్క ఏమైనా తింటానని చెప్పాడు యేసయ్య. అక్కడ ఉంటాయి ఆ మాటలు. ఏదైనా తినడానుకుంటే ఇవ్వండి అంటాడు. అప్పుడు చేప ఉన్నాయంటే ఇస్తే తింటాడు. అంటే వారు నమ్మాలని. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నేడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానము చెందాడు, మన కొరకు తిరిగి లేచాడు అన్న వాస్తవము నేటి క్రైస్తవులు ఇంకా నమ్మట్లేదు. కాబట్టే ఈ రోజున దైవ చెప్పే మాటలు సంఘంలో వెర్రి మాటలుగాను, దైవ సేవకుడు చెప్పే సత్యాన్ని వారికి అసత్యంగాను, లేదా వారికి ఇష్టం లేని మాటలుగాను ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. ఎందుకని అంటే వారు యేసు పునరుద్ధానుడయ్యాడు అన్న విశ్వాసం వారిలో లేదు. నిజంగా యేసు పునరుద్ధానుడయ్యాడన్న విశ్వాసం క్రైస్తవ ప్రజల్లో, సంఘంలో విశ్వాసుల్లో కానీ ఖచ్చితంగా ఉంటే వారు దైవ సేవకుడు చెప్పే మాటలు ఖచ్చితంగా వింటారు. హల్లెలూయా. ఎవరంటారు? యేసు పునరుద్ధానుడయ్యాడు అన్న విషయం నమ్మిన వారు. ఇప్పుడు ఆ కాపలా వారు చెప్పిన మాటలు ఆ ప్రధాన యాజకులు విన్నారా లేదా? విని జాగ్రత్త పడ్డారా లేదా? విని దాని ప్రకారం కుట్ర చేశారా లేదా? మరి శిష్యులు నమ్మలేదు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎలాంటి పనులు ఆ సమయంలో చేయలేకపోయారు. నమ్మలేదు యేసయ్య విధానాన్ని. తర్వాత యేసయ్య వారి దగ్గరకు వచ్చి వారు నమ్మేదానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రకాల మాట్లాడాడు. తోమ అయితే అసలు ఒకటే ఒక మాట అన్నాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ, ఆయన కాళ్ళ గాయాలను, ఆయన ప్రక్కలో గాయాన్ని చూస్తే కానీ నమ్మను, యేసయ్యేంది బ్రతికేదేంది అని చెప్పి తోమ అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ ప్రధాన యాజకులు యేసయ్య గాయాలు చూడలేదు, యేసయ్య లేచింది చూడలేదు, యేసయ్య వారికి కనిపించడం లేదు. కానీ ఒక కాపలా వారు చెప్పిన మాటలు వీరు విన్నారు. కారణం వారికి నమ్మకం ఉంది. హల్లెలూయా. ఏమని అంటే యేసయ్య లేస్తాడు అని. మరి శిష్యులు ఎంతవరకు ఆ మాటలు గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ ప్రధాన యాజకులు మాత్రం బాగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈయన లేస్తాడు, ఈయన లేసేవాడే, ఎందుకంటే ఈయన గొప్పోడు, అద్భుతాలు చేశాడు. కేవలం ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళంతా కూడా యేసుని ఎందుకు సిలువ వేయించారంటే కేవలం అధికార దాహం కొరకే. ఈయన కానీ ఇట్లానే పవనిస్తే ఎక్కడ మన అధికారం పోద్ది, ఎక్కడ ఈయన రాజు అవుతాడు, ఎక్కడైనా కాళ్ళ క్రింద మనం బ్రతకాలన్న ఉద్దేశంతోటే వీరి యొక్క పనులు ఆగడాలు సాగవు. ఈ శాస్త్రులు ఎలాంటి వారో, ప్రధాన యాజకులు ఎలాంటి వారో వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. వేషధారణ కలిగిన వారని, పైకి భక్తి మాటలు చెప్పి లోపల విషపూరితమైన పరిస్థితులు కలిగి ఉన్నవారని ఈ మాటలన్నీ యేసు చెప్తా ఉన్నప్పుడు మన ఆగడాలు ఇంకా సాగవు. ఈయన కానొస్తే నీతిగా న్యాయంగా బ్రతకాలి, ఈయన మాటలు ఎవడింటాడు, ఆయన ఇష్ట ప్రకారం చేస్తే మనకెక్కడ కుదురుతుంది అన్న ఉద్దేశంతో వారు కేవలం ఈ క్రియల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినట్లుగా గమనించవచ్చు. అయితే సిలువ వేశారే కానీ యేసయ్యపై వారికి చాలా గట్టి నమ్మకం ఉంది, ఆయన పునరుద్ధానుడు అవుతాడని. ఆయనతో పాటు సహవాసం చేస్తున్న శిష్యులు ఒక పక్క ఉంది, నమ్మకం ఉంది, కానీ ఎట్లా లేస్తాడు ఆయన? మనతోనే ఉన్నాడు కదా, మనతోనే భోజనం చేశాడు కదా, మనతోనే ఆహారం తిన్నాడు కదా, మనతోనే పనుకున్నాడు కదా, మనతోనే ప్రార్థన చేశాడు కదా, ఎట్లా లేయగలడు ఆయన? చనిపోయి ఇప్పటి వరకు ఎవరు లేయలేదు అట్లాగా. ఎక్కడో అపనమ్మకం. కాబట్టి వారు యేసుపై విశ్వాసం ఉంచలేకపోయారు. నేడు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ విశ్వాసులలో ఇంకా 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 కూడా యేసు పునరుద్ధానాన్ని నమ్మని వారై పాప భారాన్ని మోస్తూ ఉన్నారు. పాప భారము మోస్తూ అనేకమైన వేదనలు పడుతూ ఉన్నారు. పాప భారాన్ని మోస్తూ దేవునికి దూరమైపోతూ ఉన్నారు. పాప భారాన్ని మోస్తూ కుటుంబాలని పాడు చేసుకుంటా ఉన్నారు. ఇంకా యేసు పునరుద్ధానాన్ని నమ్మని వారు, యేసు త్యాగాన్ని గమనించని వారు, జ్ఞాపకం చేసుకుని వారు నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది.
అందుకే నేను రాసిన పాటలో నేను రాసిన వచనం, అయ్యా నీ త్యాగం ఎరుగకనే నేను దోషినై ఉన్నాను. ఆయన త్యాగం ఎరగని వారు ఎవరైనా కూడా వారు దోషులే. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించిన వారు, గమనించిన వారు ఎవరైనా వాడు ఇంకా పాపంలో ఉన్నవాడే. కాబట్టే ఆ పాప భారాన్ని మోస్తా ఉన్నారు నేటి క్రైస్తవ సమాజం. నిజంగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు కొరకు గుడ్ ఫ్రైడే రోజున జనవరి 1వ తేదీన 25వ రాత్రి ఇలాగా దేవుని సన్నిధిలో వాగ్దానాల కొరకని, వాటి కొరకని, వీటి కొరకని కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారే, ఆ విశ్వాసులతోనే, ఆ క్రైస్తవులతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఏమని అంటే, మీరు నిజంగా నా పునరుద్ధానాన్ని నమ్మిన వారైతే, మీరు నిజంగా నా ప్రాణత్యాగాన్ని గుర్తించిన వారైతే ఏడ్చి ప్రార్థిస్తున్నారు, సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాటిని మీరు విశ్వసించిన వారైతే ఆ ప్రకారం ఎందుకు మీరు జీవించట్లేదని ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎందుకు ఆ ప్రకారంగా జీవించట్లేదు? ఎందుకు మీ జీవితాలని నాకు సమర్పించుకోవట్లేదు? ఎందుకు నాకు సాక్షులుగా మారట్లేదని యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు తీర్మానం తీసుకుంటుంటారు. ఏమని అంటే, యేసయ్యా ఈ సమస్యను కానీ నాకు తీర్చేసావంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఏమంటారు? నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని ఎవరు చెప్పారు మీకు? నా తెలియక అడుగుతాను. సాక్ష్యం చెప్పుకోవాలని ఎవరు చెప్పారు? అంటే సాక్ష్యం చెప్పి వదిలేయాలన్నా మీ ఉద్దేశం? సాక్ష్యం చెప్పి అంతటితోటి చేతులు దులుపుకోవాలన్నా మీ ఉద్దేశం? అది కాదు యేసయ్య కోరేది. మీరు జీవితాంతం సాక్షులుగా బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పేతురు అంటాడు, యేసయ్య తన మనోనేత్రాలు తెరిచిన తర్వాత లేఖనాల గురించి అర్థవంతమైన విధానంలో దేవుని ఆత్మను వారు నింపబడిన తర్వాత యేసు పునరుద్ధానుడైనందుకు మేము సాక్షులము అని చెప్తాడు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రియ బిడ్డలారా, క్రైస్తవ సంఘాలు ఉన్న ప్రియ స్నేహితులారా, సహోదరులారా, యేసయ్యకి సాక్షులుగా మీరున్నారా? యేసయ్యకి ప్రతినిధులుగా మీరున్నారా? యేసయ్య బిడ్డలుగా నిజంగా మీరు జీవిస్తున్నారా? కారణం, మీరు ఇంకా యేసయ్య పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. కారణం, ఇంకా యేసయ్య త్యాగాన్ని గుర్తించట్లేదు. కారణం, ఇంకా యేసయ్య త్యాగాన్ని మీరు గమనించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. పాప భారాన్ని మోసుకుంటా పోతానే ఉన్నారు. ఒక ఆయన మూటతో చాలా భారంతో రోడ్డు నడుచుకుంటా పోతా ఉన్నాడంట. చాలా భారంతో. మరి రోడ్లోనే ఒక క్రైస్తవుడు కారు వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటే, మరి ఆ మూట మోస్తా ఉన్న వ్యక్తిని చూసి జాలి కలిగి, కనికరం కలిగి, అరే ఎంతో కష్టపడుతున్నాడు, ఈ నడి రోడ్లో ఎవరు కూడా లేరు, చూస్తే చెప్పులు కూడా లేవు, ఎంతో ప్రయాసపడుతున్నాడని చెప్పి ఆ కారులో ఆ భారం మోస్తున్న వ్యక్తిని ఎక్కించుకున్నాడు ఆ కారు ఓనర్, క్రైస్తవుడు. అయితే పాటలు పెట్టుకొని సంతోషంగా వెళ్తా ఉన్నాడు. ఒక వ్యక్తికి సహాయం చేశానన్న తృప్తి ఆ కారు తోలాయనలో ఉంది. మరి కారు ప్రయాణం చేస్తా వెళ్తూ ఉంటే పాట వింటా ఉన్నాడు. పాటలో వింత వింత సౌండ్లు వస్తున్నాయి. ఏందిరా ఈ వింత వింత సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి సౌండ్ ఆ టేబుల్ రికార్డ్ని అటు ఇటు చూశాడు. దాంట్లో ఏ పాట లేదు, పాటలు బాగానే వస్తున్నాయి. మరి సౌండ్లు వస్తూ ఉన్నాయి, ఏందిరా పాటకు సంబంధం లేని సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఆ సౌండ్లు ఎట్లున్నాయంటే అంటున్నారు. ఏందిరా ఈ పాటలో ఇట్లాంటి సౌండ్లు వస్తున్నాయి అర్థం కాక ఆ కారు దోలే అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూట ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడంట. కారులో కూర్చోకొని కూడా ఎక్కడ పెట్టుకున్నాడంట? ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడంట. ఈయన కారు అయినా ఉద్దేశం ఏంది? కారులో ఎక్కించుకుంటే ఆ భారం తగ్గద్ది, పలానా దగ్గర దింపొచ్చు, డ్రాప్ చేయొచ్చు, మరి అతను కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని ఈ కారు ఓనర్ ఉద్దేశం. అయితే ఆ కారులో ఎక్కిన వ్యక్తి కారులో ఎక్కినా కూడా ఆ మూటను ఏం చేశాడు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసయ్య ఉద్దేశం ఏంటంటే, మన కొరకు ఎందుకు మరణించాడు అని అంటే, ఆ పాపం ద్వారా మనం మరణించకూడదు, ఆ పాపం ద్వారా నరకంలోకి పోకూడదు, ఆ పాపం ద్వారా నశించిపోకూడదు అనే ఉద్దేశంతో మనకు బదులుగా ఆయన రక్తాన్ని గార్చాడు సిలువలో. అయితే ఇప్పుడు క్రైస్తవులైన వారు ఏం చేస్తున్నారంటే,
యేసయ్య రక్తం చేత కడగబడి కూడా, యేసయ్య రక్తం చేత శుద్ధి చేయబడి కూడా, ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించి కూడా వెళ్ళకూడని చోటుకే వెళ్తా ఉన్నారు. ఇంతకుముందు మీకు నేను వాక్యంలో చెప్పాను కదా, నరకం అనేది అసలు మనుషుల కోసం చేయబడలేదు. నరకం అనేది అసలు మనుషులకు కాదు, సాతానునికి వాడి దూతలకి నరకం. కానీ చాలామంది ఈ రోజున సాతానుకు దూతలుగా మారుతూ ఉన్నారు. సాతానుకు దూతలుగా మారుతూ ఉన్నారు ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఆ కాపల వారు అబద్ధం చెప్పారు అంటే ఎందుకు అబద్ధం చెప్పారు? డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకొని యేసు పునరుద్ధానమును గురించి అబద్ధం చెప్పారు ఆ కాపలా వాళ్ళు. ఈ రోజున నేటి క్రైస్తవులు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోవడానికి కారణం ఎన్నో ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. కొంతమంది జాబ్ అని చెప్తారు, కొంతమంది డబ్బుల సమస్య అని చెప్తారు, కొంతమంది ఇంకోటి అని చెప్తారు, ఇంకోటి ఏదేదో చెప్తా ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో వారు ఆ విషయాలు చెప్పరు. ఎప్పుడంటే వారికి అవసరమైనప్పుడు, దేవుని సహాయం కావలసినప్పుడు ఇలాంటివేమి చెప్పరు. కానీ ఆ సమస్యలన్నీ పోయిన తర్వాత, కష్టాలు పోయిన తర్వాత రకరకాలైన కారణాలు చెప్తారు. ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సంగమా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు నా పునరుద్ధానమును నమ్మారా? మీరు నా శిలువ త్యాగాన్ని గుర్తించారా? అందుకే శిష్యులతో అంటున్నాడు యేసయ్య, చూచి నమ్మిన వారి కంటే చూడక. ఇప్పుడు మనం అందరం ధన్యులమా? ధన్యులవేనా? నిజంగా చెప్పండి, ధన్యులవేనా? ఏందో మీ మాటలోనే నాకు అనుమానంగా ఉంది. అంటే మరలా నేను ఏదైనా చెప్తానని అనుకుంటున్నారా? చెప్పండి, మనం ధన్యులమా కాదా? సరే, ధన్యులమైన తరువాత, ధన్యులుగా ఉన్నప్పుడు, మనము యేసయ్య పునరుద్ధానాన్ని నమ్మినప్పుడు, త్యాగాన్ని నమ్మినప్పుడు ఇంకా ఎందుకు ఆ పాప భారాన్ని మోస్తున్నాం? ప్రశ్న. మనం ధన్యులమి, మన పునరుద్ధానాన్ని నమ్మాం, యేసుక్రీస్తు ప్రభు త్యాగాన్ని గమనించాం, నిజంగా ఆయన చాలా గొప్ప త్యాగం చేశాడని చెప్తున్నాం. మరి ఇంకా ఎందుకు ఆ మూటను మోస్తా ఉన్నాం? మనం ఎందుకు ఇంకా ఆ పాప భారాన్ని మోస్తా ఉన్నాం? కాబట్టి యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాడు, భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకున్న పాప భారముకు కలిగిన ఆ సమస్య నుంచి మీకు విశ్రాంతినిస్తాను. ఇంకా ఎందుకు మోస్తారు? మీ కొరకు నేను మోసాను, మీ కొరకు నేను బాధించబడ్డాను. నిజంగా నమ్మిన వారైతే ఆదివారం రోజున వస్తారా? యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథ ప్రకారం అయితే శనివారం రోజు విశ్రాంతి దినం. ఏంటండి? శనివారం రోజు విశ్రాంతి దినం. అంటే ఇప్పుడు మనం ఆదివారం ఎలా జరుపుకుంటున్నాం అలాగా. కానీ ఆదివారం ఎప్పటి నుంచి ప్రారంభించబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆదివారం పునరుద్ధారుడైన తర్వాత తన శిష్యులు, అపోస్తలులు అందరూ కూడా ఆదివారం ఆరాధించడం ప్రారంభించారు. అలాగా ఈ విధంగా కొనసాగించబడింది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఎలా ఆరాధించేవాళ్ళు తెలుసా? మనం ఆత్మీయ సహవాస కొడుకుల ప్రతి రోజున దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కదా, అలాగ వారు ప్రతి ఇంట రొట్టె విరుచుచు ఎడతెగగా ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మతో నింపబడుతూ ముందుకు కొనసాగారు. ఆ రోజుల్లో వారి చిరాస్తులన్నీ కూడా అపోస్తలుల పాదాల చెంత పెట్టి, మాకు ఇంక వేరేదే అవసరం లేదు, ఈ లోకంలో మేము జీవించిన జీవితం చాలు, మేము చేసిన పాపాలు చాలు, మేము చేసిన అక్రమాలు చాలు, మాకు ఇంకేది అక్కర్లేదు, మాకు కావాల్సిందల్లా యేసయ్య రక్షణే, యేసయ్య సమాధానమే, యేసయ్య ప్రేమే, మాకు ఇంకేది అక్కర్లేదండి. పాస్టర్ గారు మీరు వాక్యాలు చెప్పండి, మంచి విషయాలు చెప్పండి, మేము నేర్చుకుంటాం, ఆ ప్రకారం జీవిస్తాం, మాకు ఇంక ఈ లోకంలో ఏది అక్కర్లేదని ఒక తీర్మానం తీసుకున్నారు ఆ రోజున సంఘం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా అర్థవంతంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఎన్నిసార్లు తీర్మానాలు తీసుకుంటారు మీరు? వాటి మీద నిలబడ్డారా? ఎన్నిసార్లు ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు, వాటిపై నిలకడగా నిలిచారా? ఎన్నిసార్లు నా కొరకే నీ సన్నిధిలో వచ్చి ఏడ్చి ప్రార్థించుంటారు, ఆ ఏడుపుకి విలువనిచ్చారా? ఆ కన్నీలకు విలువనిచ్చారా? ఈ రోజున సమాధానం లేకుండా జీవిస్తున్న ప్రజలారా, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు యేసయ్య. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. అయితే
యేసయ్య పునరుద్ధానాన్ని శిష్యులు నమ్మలేదు, కానీ ప్రధాన యాజకులు నమ్మారు. అయితే చాలామందికి అనుమానం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించాడు కదా, యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. అయితే మరణించిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఈ 3 దినాలు ఏం చేశాడు అంటే, ఇంకేదైనా చేశాడా అంటే, మామూలుగా జీవచ్చంగానే పనుకో ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా చేశాడా అంటే, ఆయన ఏం చేశాడో మీకు కొన్ని ఆధారాలు చూపించి నేను ముగించేస్తాను ఈ రోజున. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని. చాలండి, చాలు. ఇక్కడ యేసయ్య మాటలో ఒక మాటనైతే స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని అంటే, పరదైసు అని. మరి పరదైసు అంటే ఏంది? పరలోకం పరదైసు ఒకటేనా? అయితే ఈ పరదైసు ఎక్కడుంటుంది? అసలు పరదైసును ఎందుకు యేసయ్య మెన్షన్ చేశాడు అంటే, మీకు లేఖనాల ఆధారంగా నేను చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. అసలు పరదైసు ఎక్కడ ఉంటుందో మీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు. అందుచేత బాగా వినండి, ఆయన ఆరోహణమైనప్పుడు, బాగా వినండి, చెరను చెరగా పట్టుకొని తానే సమస్తమును నింపునట్లు. చాలండి, చాలు. ఈ పరదైసు అనే దాని గురించి మీకు నేను ఇంతకు ముందు ఆ 7 మాటలు చెప్పేటప్పుడు కూడా షార్ట్గా చెప్పి తర్వాత మీకు చెప్తానని చెప్పాను కదా. ఈరోజు నా సమయం వచ్చింది, పరదైసు గురించి చెప్పాల్సిన సమయం. మరి పరదైసు అంటే ఏంది? పరలోకం అంటే ఏంది? పరదైసు ఎక్కడ ఉంటుంది అంటే, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం ప్రకారం స్పష్టంగా అర్థమవుతుంది. పరదైసు అనేది భూమి క్రింద ఉంటుంది, పాతాళానికి పరదైసుకు చాలా దగ్గరగా ఉంటుంది. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న సన్నివేశాన్ని కూడా చెప్తాను. లాజరు ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున. అంటే ఆ అబ్రహాము వారితో చెప్తున్నాడు, అయ్యా మేము అక్కడికి రాకుండా ఉండేదానికి, మీరు ఇక్కడికి రాకుండా ఉండేదానికి చిన్న అగాధం ఉన్నది, ఎవరు కూడా రాలేరు. అంటే ఈ పాతాళము పరదైసు ఎక్కడెక్కడున్నాయి? పక్క పక్కనే ఉన్నాయి. ఈ ఆధారాలను మీరు గమనించాలి. పాతాళము పరదైసు అనేది పక్క పక్కనే ఉన్నాయి. అసలు ఎందుకుంది పాతాళము పరదైసు పక్క పక్కన ఎందుకుంది అనే విషయాలు కూడా మీకు నేను చూపిస్తాను. రెఫరెన్స్లు బాగా చదవాలి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి మీరు. అయితే చూడండి, దావీదు గురించి చెప్పబడుతున్న మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 34-35 వచనాలు. అపోస్తల కార్యాలు. దావీదు, బాగా వినండమ్మా, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా, నేను చాలండి, చదువుకోండి ఇంటికి వెళ్ళి. దావీదు అంటే ఎక్కడికి ఎక్కిపోలేదంట? ఎక్కడికి ఎక్కిపోలేదు? పరలోకానికి. అయితే ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కిపోలేదంటే దిగిపోయాడనే కదా అర్థం. అంటే ఈ భక్తులందరూ కూడా, దేవుని భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. ఈ పరదేశం గురించి మీకు ఇంకా షార్ట్గా చెప్పాలంటే, ఈ పరదేశం అనేది ఒక వెయిటింగ్ రూమ్. ఈ పరదేశం అనేది ఒక వెయిటింగ్ రూమ్. ఎవరి కోసం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా, బాగా ఆలకించండి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు. చాలండి. ఈ పరిశుద్ధులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎందాక మాకు ఏమన్నా తీర్పు తీర్చక, చదవండి, మా రక్తము నిమిత్తము. చాలండి, చాలా స్పష్టంగా అర్థవంతంగా ఉన్నాయి. 11వ వచనం చదవండి ఒకసారి, బాగా వినండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. చాలండి, చాలు. ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు రక్తము చిందించబడే వరకు.
ఈ 3 దినాలు యేసయ్య ఏం చేశాడు దానికి మీకు నేను చెప్తా ఉన్నాను. ఏం చేశాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు పాతాళంలోనికి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధులను చెరగా పట్టుకొని పైకి తీసుకువెళ్ళాడు. ఆ మాట 2 కొరింథీ 12వ అధ్యాయము 2-4 వచనాలు చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు మెన్షన్ చేస్తా ఉన్నాడు. చూడండి, క్రీస్తు నందున్న ఈ యొక్క మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక అది దేవునికే తెలియను, అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి, చాలండి. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని నేను చూశాను, అతను నాకు తెలుసు అని. అయితే అతను ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశం ఎక్కడుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడుందని చెప్తున్నాడు. ఆ పాయింట్ చదివితే కదా. ఇంతకుముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదివినప్పుడు ఎక్కడుంది పరదేశు? పాతాళం అంటే ఎక్కడ? భూమి. ఇప్పుడు 3 ఆకాశం దగ్గరికి ఎట్టెళ్ళింది? యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడికి తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పరదేశం అంటే అర్థమైందా? పరదేశం అనేది ఒక వెయిటింగ్ రూమ్గా ఉండింది. ఎవరికి? అప్పుడు పరిశుద్ధులుగా భక్తులుగా జీవించిన అందరూ. దావీదును కూడా, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని రాయబడింది. అంటే ఎక్కడ ఎక్కిపోలేదంటే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అబ్రహాము రొమ్ము దగ్గరనే, అక్కడే లాజరున్న ప్రదేశంలోనే ఉన్నాడు ఆయన. పరలోకానికి వెళ్ళలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణించాడో, రక్తం చిందించాడో, ఆ రక్త ప్రోక్షణం అందరి మనుషులకు, అందరి ఆత్మలకు ప్రాయశ్చిత్తంగా మారింది. వారిని యేసయ్య దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎవరమైనా ఈ లోకం నుంచి విడిచిపోయి చనిపోయామనుకోండి, ఇక మనం పరదేశకు కాదు, నేరుగా 3వ ఆకాశంలో ఉన్న పరదేశకు, అనగా పరలోక రాజ్యమునికే మనం వెళ్తాం. ఎందుకంటే మన కొరకు యేసయ్య ఏం చేశాడు? రక్తం చిందించేశాడు. అంతకుముందు వ్యక్తులకి ఆయన చిందించలేదు. చిందించాడు కాబట్టి అప్పుడు వారిని తీసుకువెళ్ళాడు. ఈ రోజున మన కొరకు యేసయ్య మరణించాడు, మన కొరకు రక్తం గార్చాడు. ఎందుకో తెలుసా? ఆ ధనవంతుడిలాగా ఆ పాతాళంలో యాతన పడకూడదని, ఆ ధనవంతుడిలాగా వేదన చెందకూడదని అతను ఎంత బాధతో అరుస్తున్నాడు. ఆ మాటలు ఎందుకు వ్రాయించారో తెలుసా? మనం అవి చూసన్నా, అవి తెలుసుకున్నా మారుతామని కదా. ఒక్క చిటికని బొట్టు ఆ డ్రాప్ వాటర్ కోసం ఎంతో అలమటించిపోతా ఉన్నాడు. అబ్రహామా, అబ్రహామా, నా యందు కనికరపడి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు మనం దొంగను గురించి చెప్పాను కదా. దొంగ ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగకి రాజ్యం గురించి అట్ట తెలిసిందండి. చెప్పాను కదా, ఆయనకి తెలిసిన దొంగ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా లోకంలో జీవించినప్పుడు ఎంత తెలియకపోతే అబ్రహాము పేరుని అంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహామా, అబ్రహాం అంటున్నాడు. తర్వాత ఇంకో పాయింట్ కూడా మనం గమనించవచ్చు. ఏమని తెలుసా? నేనెట్టో పాడైపోయాను, నేనెట్టో రక్షించబడలేదు, ఆ లాజరునైనా మరొకసారి పంపిస్తే నా అన్నదమ్ములు విని మారుతారు అంటున్నాడు. అంటే ఈయనకి అబ్రహాము తెలుసు, బైబిల్ తెలుసు, వాక్యుని రక్షణ పొందడం కూడా తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఏం చేయలేదు ఈయన. ఈరోజు మీకు మంగళవారం గుడికి రావాలని తెలుసు, శుక్రవారం రావాలని తెలుసు, శనివారం రావాలని తెలుసు, ఆదివారం కూడా రావాలని తెలుసు. అయినా కూడా ఎందుకు రావట్లేదు? ఎరగం అంటారా? అదే చెప్తారేమన్నా. మిమ్మల్ని చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉంది. పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఎరగం అని. మేము ఎరగం, నిజమే సార్, మాకు ఎరగం మేము అని చెప్తారా? ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎరగమో ఆడ చూసుకుంటా అని చెప్తున్నాడు. ఎరస్తాడు దేవుడు ఒక్కొక్కరిని. అప్పుడు మనం అరిసినా, ఎరగమని చెప్పినా, అబ్రహాం లాంటి వాళ్ళు, అయ్యా మేము కూడా ఎరగమయ్యా. యేసయ్య చెప్తానంటున్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు ఎరగం, నేను కూడా ఎరగను. మీరు ఎరగనట్టే నేను కూడా ఎరగను. ఎందుకంటే ఆ లోకంలో మీకు తెలుసు, బైబిల్ గురించి తెలుసు, పాస్టర్ హెన్రీ ఆమోస్ తెలుసు, సంఘం తెలుసు, పలానా తెలుసు. ఆయనే అరిసరిసి చెప్తుంటాడు.
ఒకవేళ నేను కూడా ఈ లోకం లేదని ఎరగకపోతే నన్ను కూడా ఎరగడైనాడా? మీకే కాదు, అందరూ సమానమే. ఇంకా నాకైతే డబుల్ ప్రమోషన్, 200 రెట్టింపు శిక్ష అంట నాకైతే. మిమ్మల్ని మించి ఒక రొంత ఎక్కువగా ఉంటుంది. ఆ డోసు ఎట్టుంటుందో నాకు ఇంకా తెలియదు. అంటే బైబిల్ అట్లాంటి వాళ్ళు పడిన వాళ్ళు చెప్పలేదు, బైబిల్లో రాయబడలేదు ఆ డోసు ఎట్టుంటుందో. కాబట్టి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? మరణించిన తర్వాత ఆయన ఖాళీగా ఉండలేదు, జీవోత్సవంగా పనుకోలేదు. పాతాళంలోకి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించాడు. స్వార్థ ప్రకటించి వారిని చెరగా తీసుకువెళ్ళాడు. ఈ రోజున మనకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, దైవ సేవకుల ద్వారా చెప్తున్నాడు, సంఘ పెద్దల ద్వారా, సంఘ కమిటీ వారి ద్వారా చెప్తున్నాడు, ఇంకా అనేకుల ద్వారా చెప్తా ఉన్నాడు, చిన్న పిల్లల ద్వారా కూడా చెప్తా ఉన్నాడు. మనం ఏం చేయాలి ఈ రోజున? ఏం చేయాలి? మన ధ్యానాంశం ఏంది ఈ రోజున? పునరుద్ధానము నమ్మిన వారు ధన్యులు. మీరు నమ్మినట్లయితే, దేవుడు పునరుద్ధానుడే నమ్మినట్లయితే, ఈ మధ్యాహ్న కాలం సమయంలో మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? యేసయ్య చెప్పినట్లుగా వినాలి. వినలేదంటే ఆయన పునరుద్ధాన్ని నమ్మనట్లే, ఆయన త్యాగాన్ని గుర్తించినట్లే. ఆ విషయాన్ని మీరు గమనించండి. ప్రధాన యాజకులు ఏ విధంగా వారు ప్రవర్తించారో, శిష్యులు ఏ విధంగా ప్రవర్తించారో, యేసయ్య వాటిని గురించి ఏమన్నాడో చెప్తా ఉన్నాడు. ఈ రోజున శిష్యులు నమ్మనట్లు మనం నమ్మినా కూడా ఇంకా అదే పాప బ్రతుకులో ఉన్నామేమో. శిష్యులు నమ్మలేదు, తర్వాత నమ్మారు. నమ్మిన తర్వాత ఎట్లా జీవించారు? చాలా పవిత్రంగా, నిష్కల్మషంగా, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో కొనసాగారు. ఈరోజు మనం నమ్మాం, నమ్మిన తర్వాత ఎట్లా జీవించాలి? ఇంకా అలాగే జీవించాలా? ఇంకా మూటను మోస్తూ ఉండాలా? ఇంకా అదే బురదలోకి వెళ్ళాలా? ఇంకా వాంతి చేసిన దాన్ని తింటా ఉండాలా? ఇంకా అలాంటి స్థితిలోనే ఉండాలా? కాదు కదా. అలా ఉన్నామంటే మనం దేవుని విశ్వసించినట్లు, పునరుద్ధాన్ని నమ్మన్నట్లు. ఈ రోజున మీరు ధన్యులో కాదో ఒక ప్రశ్న వేసుకొని మోకరించి ప్రార్థించండి. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకునండి.